హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఇది ఒక ప్రీమియం అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ అనమాట. సో శ్రీవరాహ గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. సో ఇది నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వస్తుందన్నమాట. అలాగే 54 స్టోరీ టవర్స్ అయితే ఉంటాయండి. 4 టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం 6 ఏకర్స్లో 4 టవర్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ 2 to 3 యూనిట్స్ మాత్రం ఉంటాయి పర్ ఫ్లోర్కి. ఇక్కడ కనెక్టివిటీస్ చూద్దామండి. ఇది నానక్రామ్గూడ టోల్ గేట్, రెడ్ కలర్ లైన్ నుంచి మనకు మళ్ళీ ఓఆర్ఆర్ కనెక్టివిటీ అయితే చూపిస్తాను. ఇక్కడ దీని పక్కన మనకు మేజర్ హైలైట్ ఏంటంటే మన ప్రాజెక్ట్కి 3 సైడ్ల విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒక సైడు ఫినిక్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ లీసా గ్రూ విల్లాస్ అయితే ఉంది. అలాగే ఇంకొక సైడ్ చూసినట్లయితే ఫినిక్స్ వాళ్ళ కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీని పక్కన డెవలప్మెంట్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు స్కూల్ ఉంది. తర్వాత ఇక్కడ క్యాండేర్ వాళ్ళ స్కైలైన్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ శంకర హాస్పిటల్, ఇక్కడ అప్కమింగ్ యశోద హాస్పిటల్ కూడా ఉందన్నమాట. అలాగే ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్గా చూసినట్లయితే జైబేరి వాళ్ళ జైబేరి ది పీక్ అనే అపార్ట్మెంట్స్, అలాగే టెంపుల్ ట్రీ విల్లాసు, అలాగే జైబేరి వాళ్ళ మనకు సమ్మిట్ అనే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎన్పిసిఐ వాళ్ళ ఆఫీస్ కూడా ఉందన్నమాట. అలాగే మన ప్రాజెక్ట్కి నియర్ బై చూసినట్లయితే ఇక్కడ సుమధుర వాళ్ళ రాయల్ పొలైస్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఫినిక్స్ వాళ్ళ ట్రైటాన్ అనే ప్రాజెక్ట్ ఉంది. దీని పక్కనే మనకు మై హోమ్ అవతారు, రాజపుష్ప ప్రొవిన్షియా, అలాగే దీని పక్కనే వంశీరామ్ వాళ్ళ వినీల్ అనే మాల్ అయితే రాబోతుంది. అలాగే దీని పక్కనే మనకు వాసవి అట్లాంటిస్ కూడా ఉందన్నమాట. సో ఒక ప్రైమ్ లొకేషన్లో ఉందండి. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మంచి ప్రైసింగ్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. పేమెంట్ అయితే మనకు ఆఫ్టర్ రేరా తర్వాత అయితే ఉంటుందన్నమాట. సో మంచి ప్రాజెక్ట్ అండి, అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు. అలాగే మనకు ఒక్కొక్క టవర్ 54 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఏంటంటే అలాగే మనకు 1 lakh SFT 5 స్టార్ క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. సో ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్క్లూజివ్గా 4 BHK అపార్ట్మెంట్స్ విత్ బెడ్ రూమ్ అండ్ హోమ్ థియేటర్ అయితే ఉంటుంది. వీటిలో మనం చూసినట్లయితే ఎమ్యూనిటీస్ 50,000 SFT క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారండి. దీంట్లో మనకు బిజినెస్ సెంటరు, రెస్టారెంట్ విత్ మనకు స్పిల్ అవుట్ సిట్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకు డిపార్ట్మెంటల్ స్టోరు, గెస్ట్ రూమ్స్, కాఫీ షాప్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే అవుట్డోర్ ఎమ్యూనిటీస్లో మనకు ఎంట్రన్స్ ప్లాజాస్, బ్యాంక్వెట్ లాన్స్, అవుట్డోర్ సిట్టింగ్ స్పేస్ అయితే ఉంటుంది. గాజిబోసు కమ్యూనిటీ గ్యాదరింగ్ ఏరియా, తర్వాత క్రెచ్, అవుట్డోర్ అండ్ ఇండోర్ స్పోర్ట్స్, సైక్లింగ్ ట్రాక్, క్రెచ్, తర్వాత స్పా, తర్వాత టెన్నిస్ కోర్టు, తర్వాత వీటితో పాటు అన్నీ మనకు ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తున్నారు. అలాగే మనకు మనం అపార్ట్మెంట్ యొక్క యూఎస్పీ చూసినట్లయితే క్రాస్ వెంటిలేషన్, 3 సైడ్స్ ఓపెన్ అయితే ఉంటుంది. 100% వాస్తు కంప్లైంట్, అలాగే ఆప్టిమమ్ డే లైటింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మాస్టర్ ప్లాన్ అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు అనమాట. 6 ఏకర్స్, 4 టవర్స్, 54 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఓన్లీ 2 to 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. సో ఇది మాస్టర్ ప్లాన్ తర్వాత మనకు ల్యాండ్స్కేపింగ్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ 4 BHK అపార్ట్మెంట్స్ విత్ మేడ్ రూమ్ అండ్ హోమ్ థియేటర్ అయితే ఉంటుందండి. అలాగే మల్టీపర్పస్ రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అపార్ట్మెంట్ సైజెస్ చూసినట్లయితే 3,119, అలాగే 3,606, 4,410, 4,667, 5,692, అలాగే 9,157, అలాగే 9,875 SFT అయితే ఉంటుంది. అలాగే మనకు మంచి వ్యూ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకు అన్ని సైడ్లో మనకు 3 సైడ్ల విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు స్కై మ్యాన్షన్స్, లగ్జరీ స్కై విల్లాస్ అయితే ఉంటాయి. అలాగే డబుల్ హైట్ లివింగ్ రూమ్, అలాగే లావిష్ బాల్కనీస్ అయితే ఉంటున్నాయన్నమాట. అలాగే ట్రిపుల్ హైట్ ఎంట్రన్స్ లాబీ ఉంటుంది. 80% ఓపెన్ స్పేస్ అండి. లో డెన్సిటీ ప్రాజెక్ట్ విత్ వెహికల్ ఫ్రీ పోడియం అయితే ఉంటుంది. అలాగే 5 స్టార్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది విత్ 1 lakh SFT ఎమ్యూనిటీస్ అయితే వస్తున్నాయి. అలాగే రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటుందండి. ఈచ్ టవర్ టాప్ మనకు 54th ఫ్లోర్ మీద అయితే రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అలాగే సీలింగ్ హైట్ చూసినట్లయితే మనకు 12 నుంచి 12.5 feet అపార్ట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకు సరౌండింగ్ లగ్జరీ విల్లాస్ అయితే ఉన్నాయండి. కంప్లీట్గా ఇటాలియన్ మార్బుల్ అయితే ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్, హోమ్ ఆటోమేషన్ అయితే ఇస్తున్నారు. 10 feet హైట్ మనకు మెయిన్ డోర్ అయితే ఉంటుందండి. తర్వాత అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అలాగే మనకు టాప్ ఇంటర్నేషనల్ డిజైనింగ్ కన్సల్టెన్సీ అయితే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.